ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కేసీఆర్, కేటీఆర్ వ్యూహాలు భిన్నంగా ఉన్నాయా? కాంగ్రెస్ థర్డ్ గ్రేడ్ పార్టీ అంటూ కేటీఆర్ మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏంటి? ఇండియా కూటమి అభ్యర్థి విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఇంతకీ బీఆర్ఎస్ మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి అని చెప్పకనే చెప్పారా? ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు బీజేపీపై కత్తి దూసిన బీఆర్ఎస్ వైఖరి మెల్లమెల్లగా మారుతోందనే చర్చ మొదలైంది. గత కొన్నాళ్ల క్రితం బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై చర్చ జరిగిందంటూ కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ లీకైన తర్వాత నిజంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా అనే చర్చ జరిగింది. ఈ విషయంలోనే కవిత సైతం బీఆర్ఎస్ పార్టీని తప్పుబట్టింది. తాజాగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ అంశం చర్చలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందన్న వాదనకు కేటీఆర్ బలం చేకూర్చారు. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందనే సామెత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు ఎదురవుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఏ కూటమిలోనూ లేదు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ కూటమికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఆ పార్టీ సంకట స్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 సభ్యులున్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వలేని పరిస్థితి. ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటుందా, ఎవరికైనా అండగా నిలుస్తుందా అని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలంగాణ పొలిటికల్ హీట్ పెంచింది. ఇండియా కూటమి అనూహ్యంగా తెలంగాణకు చెందిన వ్యక్తిని బరిలో నిలపడమే దీనికి కారణం. రంగారెడ్డి జిల్లాకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని 42 మంది ఎంపీలు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వాలన్నారు. గతంలో ఎన్టీఆర్ చూపించిన ఐక్యతను మరోసారి చాటాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి అన్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో అటు ఎన్డీఏ, ఇటు ఇండియా తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. కానీ బీఆర్ఎస్ అనేది సర్వస్వతంత్రమైన పార్టీ. తమకు ఢిల్లీలో ఎవరు బాసులు లేరు. తమకు ఢిల్లీలో ఏ బాస్ లేరని, ఏ పార్టీ తమకు బాస్ కాదు. మా బాసులు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ ప్రజలే తప్ప తమకు ఢిల్లీలో ఆజ్ఞాపించి ఆదేశించే వారెవరూ లేరని అన్నారు. ఇంతవరకు ఏ పార్టీ నేతలు తమను సంప్రదించలేదని అన్నారు. అంతేకాకుండా తాము తెలంగాణ ప్రజలకు మూడ్కు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేవంత్ రెడ్డి పెట్టిన వ్యక్తిని అయితే తాము వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ థర్డ్ క్లాస్ చిల్లర పార్టీ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చిన వారికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఇవాళ జరుగుతున్నదంతా ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటి వరకు ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నారు? బీసీల విషయంలో తమ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. బలహీన వర్గాల విషయంలో ఢిల్లీ వరకు కోట్లాడుతాం, అవసరమైతే అంతరిక్షం వరకైనా కోట్లాడుతాం అన్నారని గుర్తు చేశారు. మరి బీసీని అభ్యర్థిగా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థి దొరకలేదా? కంచె ఐలయ్య వంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి కనిపించలేదా అని నిలదీశారు. కంచె ఐలయ్యని పెడితే భేషరతుగా మద్దతు ఇచ్చేవారమని చెప్పారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ చెప్పడంతో కేసీఆర్ నిర్ణయం అనుకూలంగా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. చివరకు బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ నిర్ణయమై ఫైనల్ అవ్వడంతో ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దారి ఎటు అన్నది తేలనుంది. బీఆర్ఎస్ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి దూరంగా ఉంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ను, బీజేపీని అదే స్థాయిలో వ్యతిరేకిస్తుంది. అయితే ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. ఆయన తమిళనాడుకు చెందిన నేత. మరొక వైపు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ మామూలుగా అయితే కాంగ్రెస్ కూటమికి దూరం కాబట్టి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. కానీ ఎన్డీ కూటమి అభ్యర్థి కంటే తెలంగాణ వ్యక్తిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ఇప్పుడు బీఆర్ఎస్కు అనివార్యంగా మారింది. అందులో ఆయనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. న్యాయకోవిధుడిగా పేరుంది. వివాదరహితుడిగా ఆయన పేరును ఇండి కూటమి బరిలోకి తెచ్చినా రాష్ట్ర రాజకీయాలను చూస్తే ఇక్కడ
కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్, కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఫోన్ ట్యాపింగ్ కేసు వంటి వాటితో కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూటమి మద్దతు ఇస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సపోర్టుగా బీఆర్ఎస్ నిలుస్తుందా, లేక జాతీయ స్థాయిలో మిత్రత్వం సాధించేందుకు బీజేపీ మద్దతు ఇచ్చిన రాధాకృష్ణన్కు అండగా నిలుస్తుందా అన్నది చూడాల్సి ఉంది. కానీ తెలంగాణ వాదికా లేక ఇతరులకా అన్నది తెలియాల్సి ఉంది.